హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మామిడికాయ పులిహోర అనేది చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో సరిపడంత నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, చిన్న కప్పుడు పల్లీలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, 2-3 ఎండిన మిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. కొద్దిగా వేగిపోయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కొద్దిగా వేగిపోతే సరిపోతుంది. వేగిన తర్వాత మనం ముందుగా తురుముకున్న మామిడికాయని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, అన్నానికి సరిపడేంత సాల్ట్ వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేగిపోయిన తర్వాత అందులో కొద్దిగా మెంతిపిండి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా నువ్వుల పొడి వేసుకోండి. నువ్వుల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి వేయడం వల్ల మామిడికాయ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని అందులోకి వేసేసుకోండి. అన్నం ఉడకబెట్టుకొని చల్లార్చుకుంటాం కదా, అదంతా అందులోకి వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. మామిడికాయ తురుము, పల్లీలు అన్నీ కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. కలిపిన తర్వాత 1 నిమిషం పాటు స్టవ్ మీద ఉంచుకొని దించుకుంటే మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఇంట్లో పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. ఎందుకంటే మామిడికాయల సీజన్ కాబట్టి ఒకసారి అయితే ఇలా చేసి పెట్టండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.